Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, భక్తితో కర్మని తుడిచేయొచ్చా? కర్మని తుడి చెయ్యటం అన్నది కష్టం. సామాన్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ జనరల్ అని చెప్తాం. ఇన్ జనరల్ సామాన్యంగా భక్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దుష్కర్మలని అనుభవించేటప్పుడు వాటి యొక్క ప్రభావం ఎక్కువ లేకుండా, బాధపడకుండా వాటిని తేలికగా ఎదుర్కొనే శక్తి, పరిష్కరించుకునేటటువంటి సామర్థ్యం ఇస్తుంది భక్తి. అంతేగాని పూర్తిగా మానిపోవడం అన్నది ఉండదు కదా. తప్పదు. కర్మ అన్నది ఎవరైనా సరే చేసినట్టయితే దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. కర్మఫలం అనుభవించకుండా భగవంతుడికి కూడా తప్పదు. అవతారమూర్తులు కూడా కర్మఫలాలను అనుభవించారు. శివయ్యతో సహా అనుభవించారు. అనుభవించకుండా లేదు. అయితే జరిగేది ఏమిటంటే భక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కర్మఫలం అనుభవించేటప్పుడు ఏడవం. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని. నొప్పి తప్పదు, కానీ బాధపడడం నీ ఇష్టం. పడతావా పడవా, భరిస్తావా. ఉదాహరణకి దెబ్బ తగిలింది, చాలా బాధగా ఉంది, ఎంత నొప్పిగా ఉందో, కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి, తట్టుకోలేంత బాధగా ఉంది. ఈ లోపల నీకు చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నొప్పి అక్కడే ఉంది, నువ్వు ఏడవవుగా, డైవర్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ నొప్పి నీకు తెలియట్లా, ఉంది, లేకపోలేదు, కానీ ఉంది కదా. అది కర్మఫలం. చెడు ఫలం గురించి మాట్లాడుతున్నా, మంచి ఫలాలు ఉన్నాయి, మంచి ఫలితం కూడా నువ్వు వదిలేస్తావా? వదిలేయం కదమ్మా. మరి అదే కదా, అందువల్ల చెడు ఫలితాన్ని అనుభవించాలి. మంచి ఫలితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే చెడు ఫలితాల యొక్క చెడు పనుల యొక్క ఫలితాలు మన దగ్గరికి రావు. కానీ మంచి పనుల ఫలితాలు నాకు కావాలి, చెడ్డ పనుల యొక్క ఫలితాలు నాకు వద్దు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మా తండ్రి నుంచి వచ్చే ఆస్తి కావాలి, కానీ ఆయన చేసిన అప్పులు నేను తీర్చనండం ఎంత ధర్మం? అదే కదా, అదే జరుగుతుంది, జరిగేది అదే. అందువల్ల సమస్య ఎక్కడుందంటే రెండింటినీ సమానంగా స్వీకరించగలిగినటువంటి మానసిక స్థితి కావాలి. ఇందాక దెబ్బ తగిలిందని ఉదాహరణే చెప్పా. జీవితంలో మనకు వచ్చేటటువంటి సమస్యలన్నీ అట్లాంటివే వస్తాయి. దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే అయిపోయిందా? ఏడుస్తూ కూర్చోకుండా ఆ సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలో తగినటువంటి మార్గాన్ని చూపిస్తుంది దైవభక్తి. అంతేగాని నీ కర్మ ఫలాన్ని తుడి చెయ్యదు. కర్మఫలం అనుభవించటం తేలికగా అనుభవించేట్టు చేస్తుంది, సులభంగా దానిని అధిగమించేటట్టు చేస్తుంది. తప్పదు. మనం శ్రీకాళహస్తి అది స్టోరీస్ చెప్పుకునేటప్పుడు, దాని చరిత్ర చెప్పుకునేటప్పుడు కూడా అనుకున్నాం, అంటే రాజు ఎంత మంచివాడైనా కొడుకు మాత్రం సరిగ్గా లేరు. మనం ఎప్పుడు కొన్ని జీవితాలు అబ్జర్వ్ చేస్తుంటే అమ్మ, అందరు బాగుంటారు, ఎవరో ఒకడు ఉంటారు కదా ఇంట్లో చీడపురుగు లాంటి వాడు అంటూ ఉంటాం, ప్రతి ఇంట్లో కూడా అంటూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుందో, అంటే అంతా బాగుంటుంది కానీ ఎక్కడో ఒక చిన్న లోపం మాత్రం చందమామ మీద మచ్చున్నట్టుగా కంపల్షన్ గా కనిపిస్తా ఉంటుంది. చందమామలో మచ్చ ఉన్న వెన్నెల్లో తేడా లేదుగా, లేదనుకోండి. అది ఎందుకు చందమామలో మచ్చ ఉంది అంటే అది అక్కడ పెట్టేసాను. చందమామ విషయం కాకపోయినా జీవితంలో ఎంతో చక్కగా అన్ని సన్మార్గంలో ప్రవర్తిస్తూ సద్బుద్ధితో ఉండి చక్కగా ఉండేటటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని ఏదో రకమైనటువంటి చెప్పుకోలేని బాధ ఒకటి ఉంటుంది. చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా గొప్ప, మీరు అన్నట్టు మంచి రాజు, అంతా బాగానే ఉన్నాడు, కానీ కొడుకు బుద్ధి లేదు, లేదా కొడుకు పిచ్చివాడు, లేదా కొడుకు గుడ్డివాడు, లేదా అవిటివాడు, ఇలాంటివి ఉంటాయి. అలాగే బోల్డ్ ధనం ఉంటుంది, వేసి వేయకుండా ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు, ధర్మ మార్గంలోనే ఉంటారు, అంతా చక్కగానే ఉంటుంది, పిల్లలు ఉండరు కదా. ఇలాంటి కథలే కదా మనం చెప్పుకుంటున్నాం. అంటే అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు లేకుండా జీవితంలో ఉండదు. ఆయన్ని మర్చిపోతామనేమో కాబోలు. అలా కాదు, ఆయన్ని మర్చిపోతామని కాదు. ఎందుకుంది ఇక్కడ సమస్య? ఎందుకుంది అంటే నువ్వు చేసినటువంటి పూర్వజన్మల యొక్క కర్మల ఫలాలను అనుభవించడానికి కదా ఈ జన్మ వచ్చింది.
నువ్వు అన్ని మంచి పనులే చేస్తుంటావా? లేకపోతే మంచి జన్మ ఎందుకు వస్తుందమ్మా మరి ఈ జన్మ? కొన్ని మంచి పనులు చేసావు గనక మంచి జన్మ వచ్చింది. ఆ జన్మలో ఆ మంచి పనుల ఫలితంగా ఈ మంచి జన్మ వచ్చింది. కానీ అప్పుడు చేసినటువంటి చెడ్డ పనులు ఉన్నాయి కదా, ఆ ఫలితంగా ఇలాంటివి వస్తాయి. దీన్ని పుణ్యకార్యాలు చేసిన ఫలంగా ఇంత మంచి జన్మ వచ్చింది. చూడండి ఎంత బాగుంటుందో. మన శరీరంలో అవయవాలు ఏవీ లోట్లేవు, అన్ని అవయవాలు ఉన్నాయా? మరేమ్మా ఇది ఎంత అదృష్టం, భగవంతుడు మనకి ఇచ్చిన వరం కాదా, పూర్వజన్మలో చేసిన పుణ్యం కదా. మరి అన్నానికి వెతుక్కోవాల్సిన పని లేదు కదా, ఏ పూట కాపూట కడుపు ఎలా నిండుతుందా అని వాళ్ళని వీళ్ళని దేబిరించాల్సిన అవసరం గాని వెతుక్కోవాల్సిన గత్యంతరం గాని లేదు కదా. లేదమ్మా. భగవంతుడి దయ వల్ల ఆ అంటే కా అనే లోపల మనం తినగలిగినటువంటి పరిస్థితి మనకు వస్తోంది. లీ అనే అవకాశం కూడా లేకుండా అంత తేలిగ్గా మనకి ఆహారం లభ్యమవుతోంది, ఉండడానికి ఇల్లుంది, రూపం కూడా బానే ఉంది, ఎవరు చూడగానే చీ ఇలా ఉన్నారు ఏమిటి అనకుండా ఉంది, ఏదో 4 ముక్కలు చదువుకోవడం అయ్యింది, అవునా, కాస్త తెలివితేటలుగా ఆలోచించటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? పూర్వజన్మల్లో నువ్వు చేసినటువంటి మంచి పనుల ఫలంగా వచ్చాయి. ఎన్ని మంచి పనులు చేసిన వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామే, మంచి పనుల యొక్క ఫలాలని. మరి అదే కొన్ని చెడ్డ పనులు కూడా చేసే ఉంటాం కదా, వాటి ఫలంగా ఇక్కడ ఇటువంటి వస్తాయి. అన్నీ బాగానే ఉన్నా ఏదో ఉన్నా అని ఒకటి అంటున్నామే, అట్లా అనమాట. అన్ని బాగానే ఉన్నా అల్లుళ్ళ నోట్లో శని అంటూ ఉంటారు కదా, అదే అట్లాగే ఇప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఎక్కడో ఒకటి ఉదాహరణకి ఒక చెప్పుకోలేని వ్యాధి రావచ్చు, లేదా పిల్లలే సవ్యమైన వాళ్ళు కాకపోవచ్చు, తండ్రి అద్భుతమైనటువంటి ధర్మ మార్గంలో ఉంటే కొడుకు ఎప్పుడు కూడా మనం అవే కథలు చదువుతున్నాం, అందరికీ బాగానే ఉంటారు, వాళ్ళ గురించి కదా, ఎక్కడ తేడా ఉందో వాళ్ళ గురించే మనం చదువుకుంటున్నాం, అందరికీ అట్లా ఉంటారని కాదు. అంత ధర్మ మార్గంలో ఉండేవాడికి కూడా పూర్వజన్మ కర్మల ఫలంగా ఇలాంటి చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంది అనే సంగతిని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఇది ఎంత ఆనందంగా స్వీకరించామో దాన్ని కూడా అంత ఆనందంగానే స్వీకరించాలి. ఇది పూర్వజన్మలో చేసినటువంటి పనుల యొక్క ఫలాలని వాటిని పూర్తిగా నివారణ చేసుకోవడానికి ఈ జన్మలో మనకు వచ్చిన భోగాలు కావచ్చు, సంపదలు కావచ్చు, అప్పుడప్పుడు వచ్చే దరిద్రాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కర్మని నివారించుకోవడానికి న్యూట్రలైజేషన్ అంటారు, దాన్ని పూర్తి చేసుకోవడానికి వచ్చాడు. చేసుకొని పోతా ఉండాలి, మళ్ళీ కొత్తవి చేసుకోకుండా ఉంటే చాలు, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ బాగుండాలి అని అంటే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.